ఇప్పుడు మనం క్యూబాయిడ్ మీద ప్రాబ్లం చూద్దాము. ఇదన్నీ ఇచ్చిన ప్రాబ్లం, మనకి డయాగ్రామ్ ఇవ్వరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్యూబాయిడ్ ప్రాబ్లమ్స్ లో డయాగ్రామ్ ఇవ్వరు, మనము డయాగ్రామ్ ని అజంప్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు, అక్కడ 4 సెంటీమీటర్ లెంత్, 3 సెంటీమీటర్ బ్రెడ్త్ అండ్ 5 సెంటీమీటర్ హైట్. ఓకేనా? సో లెంత్, హైట్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి మినిమం నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అడిగారు అనుకోండి. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్. నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్. సో నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఏంటండి ఫార్ములా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ ఏంటండి? 4 ఇంటూ 5 ఇంటూ 3. సో ఎంతండి? 4 5s are 20, 23 is 60. సో నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఏంటండి? 60. నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఫార్ములా లెంత్ ఇంటూ హైట్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా? అదే ప్రతిసారి మళ్ళీ ఇలానే వెళ్ళిపోవద్దు. సమ్ టైమ్స్ ఇక్కడ అది ఇచ్చేసి స్మాల్ క్యూబ్స్ ఫామ్ అవడానికి స్మాల్ క్యూబ్ లెంత్ బ్రెడ్త్ హైట్ 2 సెంటీమీటర్ అని ఇచ్చారనుకోండి, 2 సెంటీమీటర్ అని ఇచ్చారనుకోండి, వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ వెయ్యాలి. అంటే ఓన్లీ 2 తో డివైడ్ చేయకూడదు. ఇక్కడ L ఇంటూ B ఇంటూ హెచ్ చేసినప్పుడు ఆ స్మాలర్ క్యూబ్ లెంత్ బ్రెడ్త్ హైట్ కూడా వేయాలన్నమాట బై. అప్పుడు మనకి మినిమం నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ వస్తాయి. ఎప్పుడు అది? మనకి స్మాల్ క్యూబ్ లెంత్ బ్రెడ్త్ హైట్ 1 సెంటీమీటర్ కాకుండా 2 సెంటీమీటర్ అని ఇస్తే. ఓకేనా? అది మనం చూడాలన్నమాట. ఏమి ఇవ్వకపోతే 1 లాగా. ఇక్కడ చూడండి, నౌ ద బ్లాక్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్ అన్నారు కాబట్టి ఇంక మనం ఇక్కడ బై ఏమీ చెయ్యలేదు. అర్థమైందా? అదే మీకు 2 సెంటీమీటర్ అని ఇచ్చుంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 1 అన్నారు కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినా చేయకపోయినా మనకేమి ఆన్సర్ ఏమి డిఫరెంట్ గా రాదు కాబట్టి చెయ్యలేదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి క్యూబ్ గానీ క్యూబాయిడ్ గానీ ఫార్ములా ఒకటే, వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. అయితే అక్కడ ఏంటంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మనం ఇచ్చిన నెంబర్ ని క్యూబ్ చేసేస్తాము. ఇక్కడ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేసాము అంతే. ఓకే, అది అయిపోయింది. నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేసాము? 60. అది మనకి తర్వాత అవసరమైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దామా. 2 sides measuring 5 centimeter 4 centimeter are colored in red. అంటే 5 centimeter 4 centimeter మెజర్ అయ్యే సైడ్ రెడ్ కలర్, ఇక్కడేమో బ్లూ కలర్, ఇక్కడేమో గ్రీన్ కలర్ వేశారు. ఓకేనా? అంటే ఆపోజిట్ ఫేసెస్ కి ఆపోజిట్ ఫేసెస్ కి ఒకసారి రెడ్, వేరే ఆపోజిట్ ఫేసెస్ కి బ్లూ, వేరే ఆపోజిట్ ఫేసెస్ గ్రీన్ వేశారు. ఓకేనా? అయితే దీని మీద మనల్ని అడిగే పాసిబుల్ క్వశ్చన్స్ ని ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనా? 3 సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి, 3 సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి, అది 8 అండి. ఓకేనా? అది ఇంకా 8 కాన్స్టెంట్, ఎందుకంటే మొత్తం కార్నర్స్ ఎన్ని ఉంటాయండి? 8. వాటి మీద మనకి 3 సర్ఫేసెస్ కి అది వాళ్ళు పర్టికులర్ గా ఈ కలర్ అని అడిగినప్పుడు 3 సర్ఫేస్ పెయింటెడ్, అది ఏ కలర్ అయినా అవ్వనివ్వండి, 3 సర్ఫేస్ పెయింటెడ్ అంటే అది 8. ఓకేనా? ఇంకా మనకి 2 సర్ఫేస్ పెయింటెడ్ అంటే నేను మీకు ముందు కంపేర్ చేసి చెప్తాను చూడండి. 2 సర్ఫేస్ పెయింటెడ్ అంటే మనకి క్యూబ్ లో 12 ఇంటూ n-2. బట్ ఇక్కడ క్యూబాయిడ్ లో మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ డిఫరెంట్ కదా. సో అందుకని దీన్ని మనం డివైడ్ చేస్తాము. 4 ఇంటూ n-2 ప్లస్ 4 ఇంటూ n-2 ప్లస్ 4 ఇంటూ n-2. అయితే ఇక్కడ n అంటే n1 n2 n3 అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎప్పుడు ఇది 2 సర్ఫేస్ పెయింటెడ్, రెడ్ అండ్ బ్లూ కలర్ స్మాలర్ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అక్కడ 2 సర్ఫేస్ పెయింటెడ్. ఓకేనా? రెడ్ అండ్ బ్లూ స్మాలర్ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా, గ్రీన్ అండ్ బ్లూ ఫైండ్ అవుట్ చేయమన్నా, గ్రీన్ అండ్ రెడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా 2 సర్ఫేస్ పెయింటెడ్ అడిగినట్టు. ఓకేనా? సో 2 సర్ఫేస్ పెయింటెడ్ పర్టికులర్ గా 2 కలర్స్ అడిగినప్పుడు, పర్టికులర్ గా 2 అన్ని అడగకుండా పర్టికులర్ గా 2 కలర్స్ అడిగినప్పుడు ఓన్లీ 4 ఇంటూ n-2, లేదంటే ఇంకో 2 కలర్ అడిగినప్పుడు 4 ఇంటూ n-2. ఓకేనా? సో అలా అయితే ఆ n ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా? సో ఇదన్నమాట. అదే సేమ్ ఫార్ములానే మనం డివైడ్ చేసాం క్యూబాయిడ్ కి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలానే మనకి 1 సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి, 1 సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి. సో మన ఫార్ములా ఏంటి? 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. మళ్ళీ దీన్ని కూడా మనము వాళ్ళు ఒకవేళ 1 సర్ఫేస్ పెయింటెడే, ఓన్లీ బ్లూ కలర్, ఓన్లీ గ్రీన్ కలర్ అలా అన్నారు అనుకోండి. సో ఇప్పుడు మనకి 1 సర్ఫేస్ పెయింటెడే, బ్లూ కలర్, ఓకేనా, ఓన్లీ బ్లూ కలర్ సర్ఫేస్ పెయింటెడ్, తర్వాత గ్రీన్ కలర్ సర్ఫేస్ పై అలా అడిగారు అనుకోండి. సో దీన్ని కూడా డివైడ్ చేయాలన్నమాట. 2 ఇంటూ n-2 కదా, n1 - 2
n2 మైనస్ 2 ఓకేనా. తర్వాత మళ్ళీ ప్లస్ 2 ఇంటూ n2 మైనస్ 2 n3 మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ n3 మైనస్ 2 ఇంటూ n1 మైనస్ 2 అంటే ఒకసారి n1 n2 n2 n3 n3 n1 అలా అనమాట. ఓకేనా. అంటే డివైడ్ చేసాం 6ని. ఓకేనా. ఇదంతా మనకి వన్ సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి, బ్లూ కలర్ అడిగితే ఇది, ఓకేనా. తర్వాత గ్రీన్ కలర్ అడిగితే ఇది, తర్వాత రెడ్ కలర్ అడిగితే అలా అనమాట. ఏం అడుగుతారో దాన్ని బట్టి మనము ఫార్ములాస్ అనేవి డివైడ్ చేసుకున్నాం. సో అంటే మనమేమి న్యూగా ఫార్ములాస్ అనేవి నేర్చుకోవట్లేదు. క్యూబాయిడ్కి ఆల్రెడీ ఉన్న ఫార్ములాస్ని మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ డిఫరెన్స్ కాబట్టి అంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎన్ ప్లేస్లో n1 n2 n3 అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. అలానే జీరో సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి, మన దగ్గర ఫార్ములా ఆల్రెడీ ఉన్నది ఏంటి, n-2 హోల్ క్యూబ్. అంటే జీరో సర్ఫేస్ పెయింటెడ్ అంటే లోపల ఇన్విజిబుల్గా మనకి ఏం కనిపించకుండా ఉన్నవి వాటికి మనం పెయింట్ వేయగలమా, లేదు. కాబట్టి ఆ లోపల ఉన్నవి n-2 హోల్ క్యూబ్. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీన్ని మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే n అనేది సేమ్ కాబట్టి n క్యూబే అనమాట, n-2. సో అందుకని n1 మైనస్ 2 n2 మైనస్ 2 n3 మైనస్ 3 n3 మైనస్ 2 అంటే లెంత్ మైనస్ 2 ఇంటూ బ్రెడ్త్ మైనస్ 2 ఇంటూ హైట్ మైనస్ 2. అర్థమైందా? జీరో సర్ఫేస్ పెయింటెడ్ అని అడిగితే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి చెప్తాను చూడండి. మనల్ని మెయిన్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ మనం మెయిన్ మన మైండ్లో ఉండవలసింది స్మాలర్ క్యూబ్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అనగానే ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో అది ఎప్పుడు ఈక్వల్ అవ్వదు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఇక్కడ 1 సెంటీమీటర్ అయితే ఇంక ఈజీగా మల్టిప్లై చేస్తాం. ఒకవేళ ఇక్కడ 2 సెంటీమీటర్ అయ్యి ఉంటే లెంత్ ఆఫ్ అంటే వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ వేస్తాం అనమాట. ఓకేనా. సో అది సమ్ కేసెస్ అక్కడ చూసుకొని చేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ ప్రతిసారి అలా చేసి తప్పు చేయొద్దు. ఇక్కడ కరెక్ట్గా 1 సెంటీమీటర్ ఉందా లేదా చూసుకొని చేయండి. తర్వాత ఏంటి, ఫస్ట్ జీరో సర్ఫేస్ పెయింటెడ్ n-2 హోల్ క్యూబ్. అది ఎక్కడ క్యూబ్లో. క్యూబాయిడ్కి వచ్చేసరికి n1 లెంత్ -2 ఇంటూ బ్రెడ్త్ -2 ఇంటూ హైట్ -2. సో నేను ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ ని n1 n2 n3 అంటున్నాను అంతే. ఓకే. n1 -2 ఇంటూ n2 -2 ఇంటూ n3 -2. ఓకేనా. తర్వాత ఏంటి, 1 సర్ఫేస్ పెయింటెడ్ అన్నారు అనుకోండి, అక్కడ 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్ 6 సర్ఫేసెస్. ఓకేనా. ఇక్కడ 2 సర్ఫేసెస్ అంటే మనం క్యూబాయిడ్ కాబట్టి 2 2 2గా 3గా డివైడ్ చేయాలి కదా లెంత్ బ్రెడ్త్ హైట్. సో 2 సర్ఫేసెస్ 2 ఇంటూ n1 -2 ఇంటూ n2 -2. తర్వాత ఒకసారి మళ్ళీ n3 n2 ఇంకోసారి n3 n1 అలా తీసుకున్నారనుకోండి, డివైడ్ చేస్తున్నాం అనమాట లెంత్ బ్రెడ్త్ హైట్కి డివైడ్గా. ఓకేనా. అలానే 2 సర్ఫేస్ పెయింటెడ్ కూడా అంతే. 12 ఇంటూ n-2ని 4 ఇంటూ n-2 ప్లస్ 4 ఇంటూ n-2 ప్లస్ 4 ఇంటూ n-2. సో ఒకసారి n1 ఒకసారి n2 ఒకసారి n3 అంటే ఒకసారి లెంత్ ఒకసారి బ్రెడ్త్ ఒకసారి హైట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. ఇంకా 3 సర్ఫేస్ పెయింటెడ్ అంటే 8. ఇంకా కార్నర్స్ ఎన్ని ఉన్నాయండి, 8 కదా. ఓకేనా. సో ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా. సో నేను ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి జీరో సర్ఫేస్ పెయింటెడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఫార్ములా ఏంటండి, n1 -2 ఇంటూ n1 -2 ఇంటూ n2 -2 ఇంటూ n3 -2. ఓకేనా. సో ఇప్పుడు n1 -2 అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ అండి. సో 5 ఒకసారి 4 ఒకసారి 3 ఒకసారి అంటే 5 -2 ఇంటూ 4 -2 ఇంటూ 3 -2 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంతండి 6. సో జీరో సర్ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయండి 6. అర్థమైందా ఎలా చేసాము. మనకి మామూలుగా క్యూబ్లో n-2 హోల్ క్యూబ్ అనేది ఫార్ములా. బట్ ఇక్కడ ఇది క్యూబాయిడ్ కదా, లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ కాదు కదా. సో అందుకని ఒకసారి లెంత్ ఒకసారి బ్రెడ్త్ ఒకసారి హైట్ తీసుకున్నాం. n1 -2 ఇంటూ n2 -2 ఇంటూ n3 -2. సో 5 -2 ఇంటూ 4 -2 ఇంటూ 3 -2. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంతండి 6 జీరో సర్ఫేస్ పెయింటెడ్. దీన్నే ఇన్విజిబుల్ క్యూబ్స్ అని కూడా అడుగుతారు. ఓకేనా. హౌ మెనీ ఇన్విజిబుల్ క్యూబ్స్ ఇన్ దిస్ క్యూబాయిడ్. ఓకేనా. సో 6 ఇది వచ్చేసి జీరో సర్ఫేస్ పెయింటెడ్ ఆర్ ఇన్విజిబుల్ క్యూబ్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్ కావాలండి నాకు. 1 సర్ఫేస్ పెయింటెడ్ కావాలి అంటే ఇక్కడ నాకు 2 ఇంటూ n1 -2 ఇంటూ n2 -2 ప్లస్ 2 ఇంటూ n3 -2 ఇంటూ n2 -2 ప్లస్ 2 ఇంటూ
n3 మైనస్ 2 ఇంటూ n1 మైనస్ 2. ఏం చేయలేదు, ఒకసారి 1 2 2 3 3 1. సో ఇప్పుడు దీన్నే 2 ఇంటూ ఒకసారి 5 తీసుకోండి, 5 4 తీసుకోండి, 3 4 తీసుకోండి, 5 3 తీసుకోండి. ఓకేనా? సో 5 మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 12, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 4, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 1 6. సో ఎంతండి? 22. సో ఇక్కడ 1 సర్ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయండి? 22. అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములాని నేను ఎక్స్పాండ్ చేశాను క్యూబాయిడ్కి అంతే. ఓకేనా? ఇది వచ్చేసి 1 సర్ఫేస్ పెయింటెడ్. తర్వాత 2 సర్ఫేస్ పెయింటెడ్. 2 సర్ఫేస్ పెయింటెడ్ అనుకోండి. 4 ఇంటూ n1 1 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ n2 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ n3 మైనస్ 2. సో 4 ఇంటూ 5 మైనస్ 4, 4 ఇంటూ 5 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ 4 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 2. ఒకసారి లెంత్కి, ఒకసారి బ్రెడ్త్కి, ఒకసారి హైట్కి. సో అదే ఏంటి, మనకి ఈక్వల్ అయ్యి ఉంటే ప్రతి చోట ఒకే నెంబర్ వస్తుంది కాబట్టి మనం 12 ఇంటూ n మైనస్ 2 పెట్టుకున్నాం అనమాట. సో 4 ఇంటూ 3 అండి 12 ప్లస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 4 ఇంటూ 1 4. ఎంతండి? 24. ఏంటిది? 2 సర్ఫేస్ పెయింటెడ్. అర్థమైందా? సో 2 సర్ఫేస్ పెయింటెడ్ అంటే ఏం చేసాము? 4 ఇంటూ n1 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ n2 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ n3 మైనస్ 2. సో ఇప్పుడు అవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 24. ఇక 3 సర్ఫేస్ పెయింటెడ్ అంటే మనకి 8 కార్నర్స్ ఉంటాయి, ఖచ్చితంగా 8. ఇంకా దానికి ఫార్ములా ఏమన్నా ఉందా? లేదు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమంటారంటే నో బ్లూ కలర్, నో బ్లూ కలర్ అండి. ఓకేనా? అంటే ఇప్పుడు బ్లూ కలర్ లేనివి మనకి కావాలి. నో బ్లూ కలర్ క్యూబ్స్. ఓకేనా? సో నో బ్లూ అన్నారంటే ఇప్పుడు మనకి టోటల్ స్మాల్ క్యూబ్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. ఎన్నండి? 60 వచ్చాయి. ఓకేనా? టోటల్ క్యూబ్స్ మనకు 60. ఓకేనా? 60లో వాళ్ళు ఏమొద్దన్నారు? నో బ్లూ అన్నారు. నో బ్లూ. సో నో బ్లూ అనగానే ఇక్కడ బ్లూ అంటే చూడండి, బ్లూ అంటే మొత్తం మనకి బ్లూ అంటే ఆపోజిట్ ఫేసెస్ 2 ఫేసెస్ కదా. ఒక ఫేస్కి వచ్చేసి 12 అండి, ఒక ఫేస్కి వచ్చేసి 12 ఉంటాయి. ఇంకొక దానికి కూడా 12 ఉంటాయి కదా. 24 తీసేయాలి, 36. ఓకేనా? అదే మనకి నో రెడ్ అన్నారనుకోండి, సో టోటల్ ఎన్నండి? 60. టోటల్ 60 స్మాల్ క్యూబ్స్ లో నో రెడ్ ఒక సర్ఫేస్కి వచ్చేసి 20 అండి. మనకి పైన ఒక రెడ్ ఉంటుంది, దాని ఆపోజిట్ ఇంకో రెడ్ ఉంటుంది కదా. మొత్తం ఏంటండి? 40. సో తీసేస్తే 20 స్మాలర్ క్యూబ్స్ అండి, నో రెడ్. ఓకేనా? తర్వాత ఒకవేళ నో గ్రీన్ అన్నారనుకోండి, మొత్తం 60 అండి. గ్రీన్ ఎన్ని ఉంటాయో చూద్దామా? ఒకవైపు ఎన్ని ఉంటాయండి? 15. మనకి నో గ్రీన్ అంటే పైన ఒక దాని ఆపోజిట్ కూడా గ్రీన్ ఉంటుంది కదా, రెండు తీసేయాలి కదా గ్రీన్ ఉన్నవన్నీ. సో మొత్తం మనం 30 తీసేయాలి. ఎన్ని ఉన్నాయండి? 30. సో అదే మనకి క్యూబ్ లో అనుకోండి, అక్కడ నో బ్లూ ఆర్ నో రెడ్ ఆర్ నో గ్రీన్ దేనికైనా ఈక్వల్ వచ్చేది. ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని సేమ్ వాల్యూస్ కదా ఉండేది. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది. అర్థమైంది? నో బ్లూ అనగానే ఏం చేసాము? టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ లో నుంచి ఆ బ్లూ సర్ఫేసెస్ ఉన్నాయన్నీ తీసేసాం. ఇంకా బ్లూ అంటే ఇదే కదండి. ఇవి ఆ బ్లూ సర్ఫేస్ మీద ఎన్ని క్యూబ్స్ ఉంటాయి? 4 ఇంటూ 3 టైమ్స్ 12 ఉంటాయి. బట్ బ్లూ అనేది దాని ఆపోజిట్ కూడా ఉంటుంది కదా, అందుకని డబల్ తీసేసాము. ఓకేనా? నో రెడ్ అంటే ఇలా, నో బ్లూ అంటే ఇలా, నో గ్రీన్ అంటే ఇలా. అర్థమైందా? ఓకే. అలా కాకుండా అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్, ఫైండ్ ద స్మాలర్ క్యూబ్స్ నో బ్లూ కలర్. బ్లూ కలర్ లేని స్మాలర్ క్యూబ్స్ కావాలి అంటారనమాట. అలా
రెడ్ కలర్ లేని. అలా కాకుండా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్. బ్లూ అండ్ గ్రీన్ కలర్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అన్నారు. అంటే బ్లూ గ్రీన్ అనగానే ఏంటండి, టూ సర్ఫేస్ పెయింటెడ్. ఓకేనా? అయితే మనల్ని ఇక్కడ మొత్తం టూ సర్ఫేస్ పెయింటెడ్ కావాలా? కాదు. బ్లూ అండ్ గ్రీన్ కలర్ అంటే 4 × n-2. అర్థమైందా? ఎందుకు మేడం 4 తీసుకున్నారంటే, ఇప్పుడు నీకు బ్లూ అండ్ గ్రీన్ కంబైన్ అయితే 4 ఎడ్జెస్, తర్వాత గ్రీన్ అండ్ రెడ్ కంబైన్ అయితే 4 ఎడ్జెస్, తర్వాత ఇంకొకటి ఏంటి, గ్రీన్ అండ్ బ్లూ కంబైన్ అయితే ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ 4 ఎడ్జెస్, రెడ్ అండ్ గ్రీన్ 4 ఎడ్జెస్, బ్లూ అండ్ రెడ్ 4 ఎడ్జెస్. అలా మనం డివైడ్ చేసాం కదా. ఇప్పుడు మనకి బ్లూ అండ్ గ్రీన్ 4 × n-2. అయితే ఈ n ప్లేస్ లో మేడం బ్లూ అండ్ గ్రీన్ అన్నారు. ఇక్కడ బ్లూ ఏమో 4, 3 ఉంది, తర్వాత గ్రీన్ ఏమో 5, 3 ఉంది. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటారు. కామన్ గా ఏముందండి ఈ రెండిటిల్లో? 4, 3. ఇక్కడ బ్లూ గ్రీన్ అండి, బ్లూ గ్రీన్. సో ఇక్కడ 4, 3, 5, 3. కామన్ నెంబర్ ఏముంది? 3. సో 4 × 3 - 2 ఎంతండి? బ్లూ అండ్ గ్రీన్ కలర్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే అవి 2 కలర్స్ ఉండాలి ఆ క్యూబ్స్ మీద. ఓకే. తర్వాత నెక్స్ట్, ఒకవేళ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అన్నారనుకోండి, ఇక్కడ కూడా ఫార్ములా సేమే, 4 × n-2. అయితే ఇక్కడ n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే గ్రీన్ రెడ్ అండి, 5, 4, 5, 3. కామన్ నెంబర్ ఏంటండి? 5. 5 - 2 ఎంతండి? 12. అర్థమైందా? అక్కడ మనకి గ్రీన్ రెడ్ అనగానే గ్రీన్ చూస్తున్నాం, గ్రీన్ మెజర్మెంట్స్ 5, 3, రెడ్ చూస్తున్నాం 5, 4. కామన్ నెంబర్ ఏంటి? కామన్ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? 12. అలానే మనకి బ్లూ గ్రీన్ అయిపోయింది, గ్రీన్ రెడ్ అయిపోయింది, బ్లూ రెడ్. ఒకవేళ బ్లూ రెడ్ కలర్ స్మాలర్ క్యూబ్స్ అడిగారు అనుకోండి, మళ్ళీ 4 × n-2ని n వాల్యూ ఏంటంటే కామన్ నెంబర్. బ్లూ రెడ్ లో బ్లూ ఇక్కడ ఉందండి, రెడ్ ఇక్కడ ఉందండి. కామన్ నెంబర్ ఏంటి? 5, 4, 4, 3లో 4. సో 4 - 2. సో ఎంతండి? 4 × 2 8. సో ఇప్పుడు చూడండి, బ్లూ అండ్ గ్రీన్ కలర్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? 4. గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? 12. బ్లూ అండ్ రెడ్ కలర్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? 8. అయితే ఈ నెంబర్ n ప్లేస్ లో ఏది సబ్స్టిట్యూట్ చేసాం? కామన్ నెంబర్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి క్యూబాయిడ్ అనేది. మనకి డయాగ్రామ్ అవసరం లేదు, మనకి మొత్తం కాన్సెప్ట్ క్లియర్ గా తెలిసి ఉంటే ఆ ఫార్ములాస్ అనేవి క్యూబాయిడ్ ని మనము జస్ట్ రెండింటిని అబ్జర్వ్ చేయటము చాలా ఈజీగా మనము చెప్పేయచ్చు అనమాట. సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ బ్లూ ఎయిదర్ గ్రీన్ అండ్ రెడ్ అన్నారనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే బ్లూ అండ్ గ్రీన్ ఆర్ బ్లూ అండ్ రెడ్ అండి. అంటే ఇప్పుడు మనము బ్లూ అండ్ గ్రీన్ తీసుకోవాలి ఆర్ బ్లూ ఆర్ రెడ్ తీసుకోవాలి. అంటే రెండింటిని తీసుకోవాలి. ఇలా ఉన్నవైనా తీసుకోవాలి, ఇలా ఉన్నవైనా తీసుకోవాలి. సో ఇప్పుడు బ్లూ గ్రీన్ అంటే రెండిటికి 4 × n-2 ప్లస్ 4 × n-2. అయితే ఇక్కడ n వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే బ్లూ గ్రీన్ కామన్ నెంబర్ ఏంటండి? ఇక్కడ 3 - 2 ప్లస్ 4 × బ్లూ రెడ్ కామన్ నెంబర్ ఏంటండి? ఇక్కడ బ్లూ రెడ్ కామన్ నెంబర్ ఏంటండి? ఇక్కడ 4. సో 4 ప్లస్ ఎంతండి? 4 × 2 8. సో ఎంతండి? 12. ఎందుకు ప్లస్ తీసుకున్నాం? ఇక్కడ బ్లూ ఎయిదర్ గ్రీన్ అండ్ రెడ్ అంటే బ్లూ గ్రీన్ ఆర్ బ్లూ రెడ్ రెండింటిని తీసుకోవాలి. ఇలా ఉన్నవైనా తీసుకోవాలి, అలా ఉన్నవైనా తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ ఇంకెలా అడగడానికి పాసిబిలిటీ ఉందంటే, అట్లీస్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్ బ్లూ కలర్ అన్నారనుకోండి. ఇక బ్లూ అన్నారంటే 4 × 3 12. బట్ మనకి బ్లూ అనేది ఇంకో సైడ్ కూడా ఉంటుంది కదా, సో అందుకని 12 + 12 24. అలానే అట్లీస్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్
గ్రీన్ కలర్ అన్నారనుకోండి 5 into 3 15, అది ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా దాని ఆపోజిట్, సో 30. అట్లీస్ట్ వన్ సర్ఫేస్ పెయింటెడ్ రెడ్ కలర్ అన్నారనుకోండి మనకు కనిపిస్తుంది 20, మళ్ళీ అది ఇంకో ఆపోజిట్ కూడా ఉంటుంది కదా, సో 20 + 20 40. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ 2 ఫేస్ కలర్డ్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్? విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్. సో ఆల్రెడీ చెప్పేసాను, 2 ఫేసెస్ రెడ్ అండ్ గ్రీన్ కలర్. సో రెడ్ అండ్ గ్రీన్ ఇలా అడుగుతారనమాట, రెడ్ అండ్ గ్రీన్ కలర్. సో మన ఫార్ములా ఏంటి? 4 × n-2. ఓకే, సో n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అనేది కదా, రెడ్ అండ్ గ్రీన్, రెడ్ గ్రీన్. కామన్ నెంబర్ ఏంటండి? 5. సో 4 × 5 - 2 ఎంతండి? 4 × 3 12. ఓకేనా? హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ 2 ఫేసెస్ కలర్డ్ విత్ రెడ్ అండ్ గ్రీన్? సో రెడ్ అండ్ గ్రీన్ అనగానే మనకి 2 ఫేసెస్ అనగానే మనకి 12 × n-2 అనేది మైండ్ లోకి వచ్చేస్తుంది. మనం క్యూబ్ మీద బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి, క్యూబాయిడ్ మీద రేర్ గా అడుగుతారు కాబట్టి. రెడ్ అండ్ గ్రీన్ అన్నారు కాబట్టి రెడ్ గ్రీన్. 5 4 5 3 కామన్ నెంబర్ 5. సో కామన్ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆన్సర్ ఎంతండి? 12. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఫేస్ పెయింటెడ్? సో మన ఫార్ములా వచ్చేసి మామూలుగా ఫార్ములా 6 × n-2 దాన్ని మనం డివైడ్ చేస్తాం కదా, 2 × n1 - 2 అంటే ఒకసారి 5 - 2 × 4 - 2 ప్లస్ 2 × 4 - 2 × 3 - 2 ప్లస్ 2 × 5 - 2 × 3 - 2. ఓకేనా? 5 4 4 3 5 3. సో 2 × 3 × 2 12 ప్లస్ 2 × 2 4 ప్లస్ 2 × 3 6. సో ఎంతండి? 22. ఓకేనా? చాలా ఈజీ అండి, ఎప్పుడు మనకు ఆ మెథడ్ తెలియాలి. ఓకే, హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ 3 ఫేస్ కలర్డ్? ఇంకా 3 ఫేస్ అనగానే 8, ఇంకేమైనా ఆలోచించాలా? హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ నో ఫేస్ కలర్డ్? సో నో ఫేస్ అనగానే n1 - 2 × n2 - 2 × n3 - 2. సో ఇది లెంత్ బ్రెడ్త్ హైట్ అండి. సో 5 - 2 × 4 - 2 × 3 - 2. సో 3 × 2 × 1 ఎంతండి? 6. సో ఇదండి క్యూబ్ అండ్ క్యూబాయిడ్. సో మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. చాలా ఈజీ. అయితే క్యూబ్ అండ్ క్యూబాయిడ్ మీరు సపరేట్ గా నేర్చుకోవద్దు. క్యూబ్ నుంచి క్యూబాయిడ్ని మనం ఎలా డిరైవ్ చేస్తున్నాము, మళ్ళీ అక్కడ ఒక ఫార్ములా ఇక్కడ ఒక ఫార్ములా అని గుర్తుపెట్టుకుంటే అంత కన్ఫ్యూజ్ అయిపోతాము. ఎందుకంటే మనకి నెంబర్స్ అనేవి చేంజ్ చేస్తూనే ఉంటారు, క్వశ్చన్స్ ఫార్మేషన్ కూడా చేంజ్ చేస్తూనే ఉంటారు, కలర్స్ కూడా సమ్ టైమ్స్ సేమ్ కలర్ ఇస్తారు, సమ్ టైమ్స్ ఆపోజిట్ కలర్స్ అంటారు. అలా డిఫరెంట్ గా వాళ్ళు ఫామ్ చేస్తారు. కాబట్టి మనకి మెథడ్ అనేది గుర్తుండాలి, కాన్సెప్ట్ అనేది రావాలి. ఏదో మనం ఆ ఫార్ములా బై హార్ట్ చేసామంటే ప్రతిసారి ఆ ఫార్ములాస్ ద్వారా ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవ్వవు. ఓకేనా? చూసారు కదా మీరే, ఒక్కొక్క వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఫార్ములా అనేది మారిపోతూ ఉంటుంది. ఓకేనా? కాన్సెప్ట్ అనేది తెలుసుకొని మన డాక్యుమెంట్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఆన్సర్ చేశారంటే క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అనేది చాలా చాలా ఈజీ చాప్టర్ అండి. సో నాన్ వెర్బల్ రీజనింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక మీరు ప్రాక్టీస్ చేయటమే మిగిలింది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్. సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.